ముందుగా నేను క్రైస్తవ విరోధిని కాను అని పబ్లిక్గా చెప్తున్నా. నేను బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే నమ్మేవాడిని. భగవంతుడు ఒకటే అనేక రూపాలను నమ్మేవాడిని. ఏ రూపంలో సరే, ఏ భగవంతుడైనా సరే మంచి చేయమని చెప్తాడు కానీ చెడు చేయమని చెప్పడం నమ్మేవాడిని. ఇది ముందు నా ఉపద్ఘాతం. దీని తర్వాత అసలైన టాపిక్లోకి వెళ్తున్నాను. భారతదేశంలో నా ఉద్దేశ ప్రకారం చాలా దేశాల్లో ఈ ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి అనే ఒక చిన్న వాక్యం బైబిల్లో ఉన్న దాన్ని పట్టుకొని ఇజ్రాయెల్ గురించి చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. అక్కడ యేసు ప్రభు రెండవ రాకడ వస్తుందని, అక్కడ ఆ దేశం బాగుండాలని, చల్లగా ఉండాలని, రెండవ రాకడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ జరగాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆఖరికి మా పాలిథిన్ కన్నా కూడా అక్కడ పెద్ద ప్రేయర్ టవర్ పెట్టాడు. మా ఎంత ఇన్కమ్ వస్తుందో ఏం తెలియదు, మరి బాగానే వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినంతా కూడా క్యాష్ రిచ్గా ఉంటారు కాబట్టి ఆ రిచ్ క్యాష్ కానుకలుగా రిచ్గానే ఉంటాయి. అందరూ వీళ్ళు మంచి మోటివేటర్స్ కాబట్టి అది ఏదైనా సరే మరి అందరితో పాటు నలుగురితో పాటు నతానియేలు అన్నట్టుగా వాళ్ళకి అలాగే జరుగుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని సూటి ప్రశ్న తెలుసుకున్నా. మీరు దేశభక్తుల లేకుంటే ఈ యొక్క కొన్ని పదాలు పట్టుకొని దాని మీద మీరు ఆ పదాన్నే పట్టుకొని దేశానికి ద్రోహుగా మారుతారా అని దాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే చాలామంది ఈ యొక్క పదాన్ని పట్టుకొని చాలామంది మినిస్ట్రీస్ పెట్టారు. ఇలా మినిస్ట్రీస్ పెట్టే ఫండ్స్ వస్తాయి వాళ్ళకి బాగా. వారానికి ఒక రోజు మేము ప్రార్థన చేస్తున్నాము అది ఇది అని పాప అక్కడి నుంచి పిచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చి వీళ్ళకి ఇవి మాటలు గీటలు వాళ్ళు అంత జనాన్ని పోగు చేయటం ఇవన్నీ మామూలు సాధారణంగా ఈ మినిస్ట్రీస్ అన్నింటిలో అలాగ చేస్తూ ఉంటారు. చేనుకు చేవ, రైతుకు రొక్కం. పాపం వచ్చిన వాళ్ళకి సమోసాలు టీలు ఇస్తారు, లేకుంటే క్రిస్మస్ పండుగకి చీర జాకెట్ ఇస్తానని చెప్పి వాళ్ళది నువ్వు చచ్చిపోతే సమాధి నేను ఫ్రీగా కట్టిస్తాను, ఆ ఖర్చులు నావే అంటే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీటింగ్స్కి, లేకుంటే ఇలాంటి ప్రేయర్స్కి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇజ్రాయెల్కి మనం చేసినంత సహాయం ప్రపంచంలో ఏ దేశం చేయలే. మీకు మాటిమాటికి నేను చెప్తూనే ఉంటాను. ఇజ్రాయెల్కి మనమంటే ఎందుకు అంత ప్రేమ అన్నప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళని ఎక్కడికక్కడ చంపేస్తున్న సమయంలో హిట్లర్ అయితే వాళ్ళు గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేశాడు కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని. అలాంటి పరిస్థితుల్లో మన భారతదేశానికి వచ్చినప్పుడు ఇటుపక్క కోస్తా కేరళకు వచ్చినా సరే, అటుపక్క బొంబాయి వైపు వచ్చినా సరే, ఎటుపక్క వచ్చినా సరే ఆఖరి మచిలీపట్నం వచ్చినా ఆదరించే వాళ్ళని. అది భారతదేశం యొక్క గొప్పతనం. వాళ్ళు చాలా కాలము దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు, ప్రజలు జ్ఞాపకం పెట్టుకున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం జ్ఞాపకం పెట్టుకోవట్లేదని నా యొక్క వ్యక్తిగత భావన. కారణం ఏంటంటే అమెరికా కుట్రలో ఇజ్రాయెల్ కూడా పాలు భాగస్తులు అవుతున్నది. అమెరికా ఏంటంటే నాగాల్యాండ్లో ఇప్పటికే ఆల్మోస్ట్ 95% క్రిస్టియన్స్గా మారిపోయారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకా గ్రహించలేదు. అలనాటి ప్రభుత్వాలు అయితే ఇతోధికంగా సహాయం చేసాయి. అంతెందుకండి, తిరుపతి దేవస్థానంలో పంతులు గారు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? ఏ రోజు వేసే ఏ ప్రభుత్వం వేసే ఎంక్వైరీ చేసిందా? వీళ్ళందరికీ ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి కదా, అక్కడ ఎంప్లాయీస్ బయట కనిపిస్తే వాళ్ళు మాత్రమే ఎంక్వైరీ చేశారు. కానీ వాళ్ళకన్నా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ పంతులు గారు. ఆ పంతులు గారులంతా కూడా చాలామంది కన్వర్ట్ అయిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, ఎంక్వైరీ చేయరు. ఎందుకంటే దానివల్ల మాకు శాపం వస్తుందో ఏమొస్తుందో మాకు తెలియదు. ఏదైనా సరే అది ఎలా జరుగుతున్నది. మరి ఇప్పుడు ఏమవుతున్నదంటే క్రిస్టియన్స్ నాగాల్యాండ్ కోసం అని చెప్పేసి ట్రంప్ ప్రణాళిక, అమెరికా ప్రణాళిక అంటే నాగాల్యాండ్ అనేది ప్రత్యేకంగా ఒక దేశంగా మారాలని. ఎందుకంటే ఆల్రెడీ క్రిస్టియన్ కమ్యూనిటీ అయిపోయింది కదా, అది గ్రేటర్ నాగాల్యాండ్గా మారాలని. ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే ట్రంప్ ల్యాండ్. మరి నాగాల్యాండ్ అంటే మళ్ళీ హిందూ పేరు వస్తుంది కాబట్టి నాగాల్యాండ్ కాకుండా ట్రంప్ ల్యాండ్ పెడదామని చెప్పి ఈ మధ్య కొత్త ప్రపోజల్. మన ఈ మధ్య చూశారు కదా, అమెరికా నుంచి ఒక
ఈ స్పైని పట్టుకున్నారు. దాంతోపాటు యుక్రెయిన్ నుంచి ఒక 6-7 కలిసి ఆ ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ దగ్గర దొరుకుతున్న ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇజ్రాయెల్ మేక్ నుంచి వస్తున్నాయి. ఇతోధికంగా ఇజ్రాయెల్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే తన రాజకీయ అవసరాల కోసం నెతన్యాహు అమెరికా యొక్క ప్రోత్సాహంతో, అమెరికా యొక్క ప్రెషర్తో భారతదేశాన్ని విడగొట్టాలనే ప్రయత్నంతో ఆయన ప్రయత్నాలు చేస్తుంటే ఈయన సహకరిస్తున్నాడు. భారత శిక్షా స్మృతి ప్రకారం నేరం చేసిన వాడికి ఎంత తప్పు ఉంటే ప్రోత్సహించిన వాడికి కూడా అంతే తప్పు ఉండాలి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంతే తప్పు ఉంది కదా. భారతదేశాన్ని విడగొట్టాలి, పడగొట్టాలి, చెడగొట్టాలి అనుకున్న ఆ ప్రణాళికలో ఇజ్రాయెల్ కూడా పాలిభాగస్తులు అయినప్పుడు మరి ఇజ్రాయెల్ గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలి? క్రైస్తవ సోదరులు ఆలోచించండి ఒకసారి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో మట్టి, ఈ దేశంలో తిండి తింటూ, ఈ దేశపు రాయితీలన్నీ పొందుకుంటూ, ఈ దేశపు గాలి తింటూ, ఈ దేశపు రైతన్నలక ఆహారం కష్టార్జితం తింటూ, ఈ దేశపు సైనికులు ప్రాణాలు వాళ్ళు అర్పించి మీకు రాత్రి పగలు అక్కడ సేవ చేస్తూ మీ యొక్క క్షేమం కోసం, మీ యొక్క రక్షణ కోసం కాపాడుతూ ఉంటే మీకు ఆ మాత్రం విశ్వాసం లేదా భారతదేశం మీద? నేను అడుగుతున్నాను, మీరు మాత్రం ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయకండి. ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయకండి. కారణం ఏంటంటే నౌ దే బికెమ్ అవర్ ఎనిమీస్. ఎలాగ ఎనిమీస్? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరైతే నాకు వ్యతిరేకులో వాళ్ళు కూడా మీకు వ్యతిరేకులు కావాలని. మరి అలాగే కదా, ఎప్పుడైతే మన దేశానికి వ్యతిరేకులు అవుతారో మనకి వాళ్ళు వ్యతిరేకులు కావాలి. వారిని గురించి మనం ప్రార్థన చేయకూడదు, వాళ్ళు సహకరించకూడదు. ఇదంతా ఎందుకోసం అని అంటే అక్కడ ట్రంప్కి కావాల్సింది ఏంటంటే ఎప్పుడైతే భారతదేశంలో ఒక పక్క ట్రంప్ ల్యాండ్ అనే ఒక దేశం, క్రిస్టియన్ దేశం ఏర్పడితే వాటికి 3 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, చైనాని తను చెక్ చేయొచ్చు. రెండవది, భారతదేశం ఎదగకుండా చెక్ చేయొచ్చు. మూడవది, ఈ యొక్క అరేబియా సముద్రంలో తన పట్టుని, అదేవిధంగా రెడ్ సీలో తన పట్టుని పెంపొందించుకోవచ్చు. ఇలాంటి ఈ యొక్క చెడ్డ ఆలోచనలతో ఈ యొక్క నెతన్యాహుని కానీ లేకపోతే రేపొద్దు ఎవడొచ్చినా సరే అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అమెరికన్స్. అందులో అంటే ఇక్కడ వీళ్ళేమో చేస్తున్నారంటే ఎలాగైనా సరే భారతదేశాన్ని ముక్కలు చేసి ఆ ముక్కలైన భారతదేశం అమెరికాకు కానీ, చైనాకు కానీ, రష్యాకు కానీ ఎవరికి పోటీ కాకుండా అణగదొక్కబడాలని వాళ్ళ ప్రయత్నం. ఈ ప్రయత్నంలోనే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరాచకం సృష్టిస్తున్నారు. దానిలో పెద్ద అరాచకం ఈ నాగాల్యాండ్, గ్రేటర్ నాగాల్యాండ్, అఫ్కోర్స్ గ్రేటర్ ట్రంప్ ల్యాండ్. మరి ఇంకా మీరు ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేస్తారా? మీ ఇష్టం. మీరు నిజమైన దేశభక్తులైతే అలా చేయరని నేను నమ్ముతున్నాను. దీని గురించి చాలా విమర్శలు వస్తాయి సంగతి నాకు తెలుసు. అన్నిటికీ సిద్ధపడే, ఎందుకంటే నేను దేశభక్తుని. నాకు దేశం ముఖ్యం. నేషన్ ఈజ్ ఫస్ట్ ఫర్ మీ. నా ప్రాణం కన్నా కూడా నా దేశం ముఖ్యం నాకు. జై హింద్. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాట్లాడండి. బాయ్.